బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో ఇవాళ కోస్తాంధ్రలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, అల్లూరు జిల్లాలో భారీ వానలు పడతాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ. సోమవారం శ్రీకాకుళం జిల్లా కమిటీలో అత్యధికంగా 62.75 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశ్వనాథ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విశ్వనాథ్, గుడ్ ఆఫ్టర్నూన్ స్వాతి. తీరం దాటిన తీవ్ర వాయుగుండ ప్రభావం ఇంకా కొనసాగుతుంది. ప్రధానంగా కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే సూచన ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తుంది. మరోపక్క దక్షిణ కోస్తా గానీ, రాయలసీమ ప్రాంతాల్లో తీసుకుంటే గానీ చెదురుముదురు ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్తారు. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని ఇప్పటికే సూచించడం జరిగింది. గత కొన్ని రోజులుగా తీవ్ర వాయుగుండ ప్రభావంతో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని ఇప్పటికే ఆంక్షలు విధించిన నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లకుండా అధికార యంత్రాంగం నిరసన చర్య చేపట్టింది. మరోపక్క ఈ వాతావరణ పరిస్థితి తీసుకుంటే గోదావరి, శబరి నదులు, ఇతర నదులు కూడా పెద్ద ఎత్తున ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో తీసుకుంటే ఏజెన్సీ ప్రాంతంలో శబరి, గోదావరి పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. దాంతో ఆంధ్ర, ఒరిస్సా రాకపోకలు కూడా స్తంభించే జాతీయ రహదారిపై కూడా వరద నీరు పొంగిపోరుతున్న పరిస్థితుంది. మరోపక్క కాకినాడ జిల్లాలో కూడా అన్ని ఏలేశ్వరం ప్రాంతాల్లో కూడా వాగులు పొంగిపోరుతున్న పరిస్థితుంది. పూర్తిగా తీసుకుంటే ఈ యొక్క వాయుగుండం ప్రభావంతో తీవ్రంగా భారీగా కురిసిన వర్షాల నేపథ్యంలో అన్ని చోట్ల కూడా జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో పాటు రహదారి వ్యవస్థ కూడా స్తంభించడం, ఎక్కడికెక్కడ వంతులు, రోడ్లు కూడా చిందరవందర కట్టలు తెగిపోయిన పరిస్థితి కూడా ఈ యొక్క ప్రాంతాల్లో ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఈ యొక్క పునరావాస శిబిరాలకి ప్రజలను తరలించి చర్యలు చేపడుతున్నారు. ఒక పక్క ధవళేశ్వరం వద్ద తీసుకుంటే ఇప్పటికే 9.80 అడుగుల ఎత్తున నీరు ఏదైతే పైనుంచి వస్తున్న వర్షపు నీరు, వరద నీరు ఏదవుతుందో ఆ నీరు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నుంచి కిందకి విడుదల పెడుతున్నారు. 7,31,000 క్యూసెక్ల నీరు దిగువకి విడుదల చేస్తున్న పరిస్థితుంది. మరోపక్క కోనసీమ ప్రాంతంలో కూడా ఈ యొక్క ప్రభావంతో వరద పరిస్థితి మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కాజువేలు ఏవవుతున్నాయి, కాజువేలన్నీ కూడా గోదావరి వరద ప్రభావంతో నీడములుతున్న పరిస్థితుంది. మరోపక్క శబరి ఏదైతే గోదావరి ఉపనది ఉందో, శబరి ఏజెన్సీ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పొంగి పొరులుతుందో కూడా ఈ యొక్క వాటర్ రేజింగ్ అనేది కనిపిస్తుంది. మరికొన్ని గంటలు మాత్రం ఈ యొక్క వాయుగుండం యొక్క ప్రభావం పూర్తి స్థాయిలో కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.